హలో ఎవరీవన్, నేను మీ బెంగుళూరు అన్న. ఇవాళ నేను హనుమాన్ మూవీ చూశాను, దాని రివ్యూ. హనుమాన్ ప్రశాంత్ వర్మ. ఏంటి సార్ ఇది? ఏంది ఈ అరాచకం? ఎక్కడున్నారు సార్ మీరు ఇన్ని రోజులు? అయ్యో బాబోయ్, మీ టేకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు మీకు ఇచ్చిన బడ్జెట్ ఏంది, మీరు తీసిన సినిమా ఏంది? సూపర్ సార్. గూస్ బంప్స్ అంతే అసలు. హనుమాన్ మూవీకి మీరు అసలు పెట్టిన ఎఫర్ట్స్ అసలు హైలైట్ అంతే సార్. ఎక్కడ సార్? ఏ ఊరు సార్ మీది? ఏం సార్ ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి సార్ అసలు? వా ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరిచ్చారో కానీ వాళ్ళకి కంపల్సరిగా నేషనల్ అవార్డు ఇవ్వాలి సార్. అసలు ప్రతి సీన్ని ఇంత హైలైట్గా ఎలివేట్ చేశారంటే, ప్రతి సీన్ మైండ్ పోతుంది సార్ లోపల. అసలు మైండ్ పోయేలాగా చేశారు సార్ మీరు మ్యూజిక్. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్ సార్. మీరు మామూలుగా లేదు అసలు. అసలు మీకు ఎంత బడ్జెట్ ఉందో తెలియదు కానీ మీరు మామూలుగా చేయలేదు సార్. మామూలుగా చేయలేదు. ఎక్సలెంట్ సార్. నేషనల్ అవార్డు గ్యారంటీగా ఇవ్వాలి సార్. హీరో తేజ యాక్టింగ్ బాగా చేశారండి. సముద్రకని గారు, వరలక్ష్మి గారు వాళ్ళకి ఇచ్చిన పాత్రలో బాగా ఒదిగిపోయారు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. మంచి నటన ప్రదర్శించారు వాళ్ళంతా. గెటప్ సీను సత్య మంచి కామెడీ చేశారు సినిమాలో. కొన్ని సీన్లు అయితే చాలా హిలేరియస్గా ఉంటాయి. సత్యకి వెన్నెల కిషోర్కి మధ్య వచ్చే సీన్లు, మళ్ళీ గెటప్ సీనుకి మన హీరో తేజతో వచ్చేటువంటి కామెడీ సీన్స్ చాలా బాగా వచ్చాయండి. అవి కామెడీ, మీరు కోరుకుంటే కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో బాగా వచ్చిందండి కామెడీ కూడా. సో ఆ హనుమంతుని రెఫరెన్సెస్ ఈ సినిమాలో బాగా పండాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మిస్టేక్స్ ఉన్నాయి కానీ అవి చాలా నెగ్లిజిబుల్ అనమాట. చాలా బాగా వచ్చింది సినిమా. ఫ్యామిలీతో మీరు హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. సూపర్గా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఇది చరిత్రలు సృష్టించే అవకాశాలు చాలా బాగున్నాయి. నార్త్ ఇండియాలో ఇది అద్భుతాలు చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. అది మరి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. మనిషికి సూపర్ పవర్స్ వస్తే మనం ఎలా ఎలా బిహేవ్ చేస్తాం, ఒక మంచి వ్యక్తికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, దుష్ట శక్తికి పవర్లు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. కథను నేను పూర్తిగా రివీల్ చేయదలుచుకోలేదు. మీరు సినిమా థియేటర్లో వెళ్ళి చూసి ఆ ఎఫెక్ట్స్ని, ఆ గ్రాఫిక్స్ని, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేయండి. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మీరు డెఫినెట్గా ఒక తెలుగు వాడు ఇంత గొప్ప సినిమా తీస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా అతనికి ఇచ్చినటువంటి వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఒక అద్భుతాన్ని సృష్టించాడని కంపల్సరిగా చెప్పొచ్చు. దగ్గర ఈ సినిమాకి ఒక 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ అయి ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగించాడు. దాని బడ్జెట్ మేబీ 20-25 క్రోర్స్ అయిందని నాకు తెలిసినంత వరకు. కానీ అదొక 200 కోట్ల బడ్జెట్ పెడితే ఎలా మూవీ తీస్తారో ఆ విధంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా వచ్చానని అనుకుంటున్నారేమో. కొంచెం ట్రై చేస్తున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్ మీ బెంగుళూరు.